చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాస్యునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకోవడానికి దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్య పఠన భాగంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. తీసుకున్న చదువు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రేమను దేవుని పిల్లారా, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరేంటంటే, మన మనస్సుకి లేదా ప్రాణానికి విశ్రాంతి ఎలా దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది అనేది మనం కానీ తెలుసుకోగలిగితే జీవితంలో మనశ్శాంతి కలిగిన జీవితాన్ని కొనసాగింపవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనకి డబ్బులు ఉంటే బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, ఉద్యోగం ఉంటే బాగుంటుంది, ఆరోగ్యం ఉంటే బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది అంటారు. కానీ దేవుడు మనశ్శాంతిని, సమాధానాన్ని మనకు కనబడేటటువంటి యొక్క భౌతిక సంబంధమైన విషయాలలో పెట్టలేదు. కనుక చూడండి, డబ్బున్న వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే మనశ్శాంతి లేక. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే మనశ్శాంతి లేక. చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే మనశ్శాంతి లేక. చిన్నల కాంచి పెద్దల వరకు కుటుంబాలన్నీ మనం గమనిస్తే, మా కుటుంబం మనశ్శాంతిగా ఉంది, నేను మనశ్శాంతిగా ఉన్నాను అనేవాళ్ళు చాలా తక్కువగా కనబడతారు మనకి. వాళ్ళల్లో కూడా ఎవరు అలాంటి వాళ్ళు అంటే అది వేరే ఉంటారు. కనుక ఒకవేళ మనశ్శాంతి అనేది, మన ప్రాణములకు విశ్రాంతి అనేది బయట దొరికే పని అయితే అందరూ కొనుక్కునేవాళ్ళే. మెడికల్ షాప్లోకి వెళ్ళి ఫలానా మందు వేసుకుంటే మనశ్శాంతి ఉంటుంది అనేది అయ్యే పని అయితే అందరూ మెడికల్ షాప్లోకి వెళ్ళి మనశ్శాంతిని కొనుక్కునేవాళ్ళు, టాబ్లెట్ వేసుకొని మనశ్శాంతిని పొందుకునేవాళ్ళు. మత్తు ఉంటుంది కానీ మనశ్శాంతి రాదు. అందుకే తాగుబోతులు చూడండి, ఒకరోజు తాగి మానేస్తారా? ఎందుకు మానేయరు? ఒకరోజు తాగితే హ్యాపీ అయిపోద్ది కదా. అది హ్యాపీ ఒక రోజుతో అవ్వదు, అది మత్తులోకి తీసుకెళ్తావు తప్ప మనశ్శాంతిలోకి తీసుకురాదు. కనుక వెండి బంగారాలు మనం అలంకరించుకున్న, లోకంలో భోగభాగ్యాలు మనం అనుభవించినా కూడా మనశ్శాంతి అనేది వాటిలో ఉండదు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? మరి ఈ యొక్క మనశ్శాంతి ఎందుకు కరువు అవుతుంది మనిషికి? మనశ్శాంతి, ప్రాణములకు విశ్రాంతి అనేది ఎందుకు దొరకదు అనే విషయాన్ని మనం ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనము నేర్చుకుందాం. చూడండి ఒకసారి, ఆ వ్యక్తి ఎలా మనశ్శాంతి లేకుండా ఉన్నాడు, తర్వాత ఎలా మనశ్శాంతి పొందాడు అనేది మనం చూద్దాం. మార్కు సువార్త తీయండి అందరూ. మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూద్దాం. చూడండి ఒకసారి. వారు సముద్రమునకు అద్దరి ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే
అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. జాగ్రత్త ఉందా. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి గెరాసేనుల దేశం అనే ప్రాంతంలో నివసించేవాడంట. అయితే యేసు ప్రభు గెరాసేనుల దేశం అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. యేసు ప్రభును, యేసు ప్రభు యొక్క శిష్యులను. అలాగా యేసు ప్రభు యొక్క శిష్యులు గెరాసేనుల అనే దేశంలోనికి రాగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు రాలా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని రాలేదు, కానీ ఒకడు వచ్చాడంట, ఒక మనిషి వచ్చాడంట. ఆ మనిషి ఎవరంట? అపవిత్రాత్మ పట్టినవాడంట, అంటే దయ్యములు పట్టినవాడంట. ఈ దయ్యములు పట్టినవాడు ఎక్కడ నివసిస్తున్నాడంట? సమాధుల్లో నుండి వచ్చాడంట. చూడండి ఒకసారి, మనం మనుషులం కాబట్టి ఇళ్లలో ఉంటాం. మంచివారు మైండ్ పనిచేసే వాళ్ళు ఇళ్లలో ఉంటారు. మనశ్శాంతిగా ఉన్నవారు ఇళ్లలో ఉంటారు. మనశ్శాంతిగా ఉన్న వాళ్ళ మాట, మనశ్శాంతిగా ఉన్న వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉండదు. కానీ వీడు సమాధుల్లో నివసిస్తున్నాడట. ఏమైంది? సమాధుల్లోకి వెళ్ళాడు ఇంట్లో నుంచి. మనశ్శాంతి లేదు, ప్రాణమునకు విశ్రాంతి లేదు. వాడు సమాధుల్లో నివసిస్తున్నాడంట. ఏంటి వీడి జీవితం? అందరూ ఇళ్లలో పనుకుంటుంటే, అందరూ ఇళ్లలో తింటుంటే, అందరూ ఇళ్లలో సంతోషపడుతుంటే, వీడేంది సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకు ఎదురు పడ్డాడంట. తర్వాత వచ్చిన వాడు సమాధులలో నివాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడను వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళి సంకెళ్లను తుత్తునీలుగా చేశాను కనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయెను. జాగ్రత్త ఉందా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడిని కట్టేశారు. ఫస్ట్ కట్టేశారు. వాడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వాడిని చైన్లతో కట్టినా కూడా ఉండడం లేదు, తాళ్లతో కట్టినా కూడా ఉండడం లేదు. చైన్లను, తాళ్లను తుత్తునీలుగా తెంచేస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ట్రై చేశారు. ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ట్రై చేశారు వాడిని ఇంట్లో ఉంచడానికి. మరి ఎందుకు వాడు చైన్లతో కట్టినా తెంచేసి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వాడు తాళ్లతో కట్టిన తెంచేసి దాన్ని సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు? వాడికి మనశ్శాంతి లేదు. ఇంట్లో వాడికి మనశ్శాంతి లేదు. ఒంట్లో వాడికి ప్రాణములకు విశ్రాంతి లేదు. ఏదో జరుగుతుంది వాడికి. భయంకరంగా అయిపోతున్నాడు. ఏదేదో జరిగిపోతుంది వాడికి. కాముగా ఇంట్లో పడుకోవడం లేదు, కాముగా ఇంట్లో మాట్లాడడం లేదు. వాడికి మనశ్శాంతి లేదంట. ఇంకా ఏం చేస్తున్నాడు వాడు? 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని ఉండేను. జాగ్రత్త విన్నాం. ఎవరైనా మనల్ని కొడితే సంతోషమా, బాధ? బాధ వస్తుందా, సంతోషం వస్తుందా? బాధ వస్తుంది. కానీ ఈడేమో రాళ్లతో వాడిని వాడే కొట్టుకుంటున్నాడట. చూడండి ఒకసారి. ఎందుకని వాడు తనను తానే గాయపరుచుకుంటున్నాడు. ఒక్క మామూలుగా చిన్న ముళ్ళుతో గుచ్చుకుంటేనే బాధ మనకి. అలాంటిది రాళ్ళు తీసుకొని కొట్టుకుంటుంటే ఎంత రక్తం వస్తుంటది. రాళ్లతో వాడు గాయపరుచుకుంటుంటే ఆ గాయం వల్ల మాండడానికి ఎంత టైం పడుతుంది. ఆ పచ్చి పుండు మీద మళ్ళా కొట్టుకుంటే ఇంకెలాగైపోద్ది ఆ ఒళ్ళు. అలాంటిది వీడు తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంటే వాడు ఒంట్లో, ప్రాణంలో, మనస్సులో శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఏదో అయిపోతుంది వాడికి, వాడి హృదయంలో, వాడి జీవితంలో, వాడి బాడీలో ఏదో మనశ్శాంతి లేదు అన్నప్పుడే వెళ్ళి పట్టాల దగ్గర పడతారు. ఏదో లేదన్నప్పుడే పురుగుల మందు తాగుతారు. ఏదో లేదన్నప్పుడే ఉరేసుకుంటారు.
ఏదో లేదన్నప్పుడే మందుకు అలవాటు అవుతారు, ఏదో లేదన్నప్పుడే ఇంట్లో గొడవకు అలవాటు అవుతారు. దీనంతటికీ కారణము మనశ్శాంతి, ప్రాణములకు విశ్రాంతి లేకపోవడం. చూడండి వీడి పరిస్థితి, కేకలు వేస్తున్నాడంట. గొడవ ఎందుకు జరుగుతుంది? మనశ్శాంతి లేనప్పుడే. ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతాయంటే హృదయములో, మనస్సులో, ప్రాణములకు విశ్రాంతి లేనప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీడి జీవితాన్ని మనం కానీ పరిశీలిస్తే ప్రేమని దేవుని బిడ్డలారా, వీడంట తనను తాను గాయపరుచుకుంటున్నాడంట, వీడంట కేకలు వేస్తున్నాడంట, వీడంట ఇంట్లో ఉండాల్సిన వాడు సమాధుల్లో నివసిస్తున్నాడంట. ఏంటి కారణం? ఏంటి జవాబు అంటే చూడండి, ఫస్ట్ లోనే మనకు ఆ మాట రాస్తున్నాడు 2వ వచనంలో, వాడు అపవిత్రాత్మ పట్టినవాడు. ఎవరంట? అపవిత్రాత్మ పట్టినవాడంట. అంటే దయ్యము ఒక మనిషికి పడితే, ఒక మనిషిలో దయ్యము ఉంటే ఆ దయ్యము ఎవరి మనిషిలో ఏ మనిషిలో ఉంటాడో వాడికి మనస్సు ఎంత ఉండదంట. దయ్యము ఎవరి ఒంట్లో ఉంటుందో దయ్యము కలిగిన మనిషి హృదయములో మనశ్శాంతి అనేది ఉండదు. వాణ్ణి, ఆ మనిషిని అది ఉంచదు, సరిగా ఉంచదు. అందుకే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు, పిచ్చి పెట్టిన వాళ్ళు అందరూ ఉంటారు. మైండ్ ఇదైపోయినారు, వాళ్ళలో సాతాను ఉంటాడు. అలాంటి వాడు వీడు కూడా. కొంతమంది మనకు రోడ్లో కనబడి తిరుగుతూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? లోపల అపవిత్రాత్మ, దయ్యం ఉన్నాడు. సరిగా ఆలోచన చేసేటటువంటి స్థితి కోల్పోయాడు. కాపాడుకోవాల్సిన తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఇంట్లో ఉండాల్సిన వాడు సమాధుల్లోకి వెళ్ళాడు. అసలు సమాధుల్లోకి వెళ్ళాలంటే భయం జనాలకి. అలాంటి వీడు సమాధుల్లో కాపురం ఉంటున్నాడు. జాగ్రత్త విందాం. వీడు యేసు ప్రభు రావడం చూసి పరిగెత్తుకు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. ఎవరికి? మరి ఊర్లో చాలా మంది ఉన్నారు కదా, వాడిని తాళ్ళతో కట్టేయాలనుకున్న వాళ్ళు, చైన్తో కట్టేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉండగా వాళ్ళు ఎవరికి నమస్కారం చేయలేదు. కానీ యేసును దూరం నుండి చూసేట పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభుకు నమస్కారం చేశాడంట. ఎందుకు చేశాడు? ఎందుకు యేసు ప్రభువును దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడంటే, జాగ్రత్త రండి, చేసింది వాడు కాదు, వాడి లోపల ఉన్న దయ్యాలు. తెలుసా? అవును, వాడి లోపల 2000 దయ్యాలు ఉన్నాయి. ప్రతి దయ్యము నాకు యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసు. ఆ ఊర్లో అంతమంది పెద్ద మనుషులు, ఆ ఊర్లో అంతమంది ఉన్నా, ఆ ఊర్లో తన బంధు స్నేహితులు ఉన్నా, వాళ్ళ ఎవరు మాట వినని వీడు, వాళ్ళెవరికి నమస్కారం చెయ్యని వీడు, యేసు ఇంకా తన దగ్గరికి రాకముందే యేసునే చూసి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర మోకరించి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు? అప్పటి వరకు ఎందుకు చేయలేదంటే, అప్పటి వరకు యేసు అక్కడికి రాల. అప్పటి వరకు వాడు ఎందుకు నమస్కారం ఎవరికి చేయలేదంటే, వాడి లోపల ఉన్న దయ్యములకు యేసు అక్కడికి వచ్చినట్టు కనబడాల. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సమాధుల దగ్గరకు వస్తున్నాడు, ఆ ప్రాంతానికి దగ్గరకు వస్తున్నాడు, దూరం నుంచి ఈ దయ్యాలే, వాళ్ళ లోపల ఉన్న దయ్యాలు చూసి పరిగెత్తాయి. ఇంకా అమ్మో, సృష్టికర్త వచ్చేస్తున్నాడు, దేవుడు వచ్చేస్తాడు, మమ్మల్ని నాశనం చేసే శక్తి కలిగిన యేసే వస్తున్నాడని వీళ్ళే పరిగెత్తారు. వాడి లోపల ఉన్న దయ్యములు, 2000 దయ్యములు వాడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నాయి చూడండి ఒకసారి. ఎవరు వచ్చాము చదవండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుము అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. జాగ్రత్తగా ఇక్కడ మాట్లాడడం విందాం. యేసు ప్రభుతో వారి లోపల ఉన్న దయ్యములు ఏం మాట్లాడుతున్నాయంటే, యేసయ్య మమ్మల్ని బాధపరచకు అని అంటున్నాయి. అదే కదా రాస్తుంది అక్కడ.
మరి వాడు ఎందుకు రాళ్ళతో కొట్టుకుంటున్నాడు? నిజంగా వాడికి బాధ ఉండకూడదు, బాధ రాకూడదు అనుకుంటే ఇంట్లో ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ రాళ్లతో వాడి దేహాన్ని వాడు కొట్టుకుంటూ ఎందుకు ఉన్నాడు? మరి అలాంటప్పుడు మమ్మల్ని బాధ పెట్టద్దని చెప్పి ఎవరు అంటున్నారు? జాగ్రత్తగా ఉందాం, ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలి. లోపల ఉన్న దెయ్యాలేమో ఆ మనిషిని పాడు చేస్తున్నాయి, ఆ మనిషి దేహాన్ని రాళ్లతో కొట్టి పాడు చేస్తున్నాయి. ఎప్పుడైతే దయ్యాలు వాడిలోకి వెళ్ళిపోయాయో, ఆ దయ్యాలు లోపలికి వెళ్ళినప్పుడు వాడు మైండ్ పనిచేయక, ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిపోయి ఏం చేయాలో ఆలోచన లేకుండా రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు. దయ్యాలు లోపల ప్రవేశించినందుకు, దయ్యాలు కాపురం లోపల ఉన్నందుకు, ఎప్పుడైతే ఈ దయ్యాలు వాళ్ళ లోపలికి వెళ్ళాయో వాడిని వాడు పాడు చేసుకుంటున్నాడు, వాడిని ఇవి పాడు చేస్తున్నాయి. రైట్. మరి ఈ దయ్యాలు అంటున్నాయి యేసు ప్రభువుని చూసి, యేసయ్యా మమ్మల్ని బాధపరచుకు. చూడండి ఒకసారి, ఇవేమో వాడిని బాధపరుస్తున్నాయి, ఇవేమో వాడిని పాడు చేసేసాయి, ఇవేమో వాడిని సమాధుల్లో ఉండేటట్టు చేసాయి, ఇంట్లో వచ్చి తీసుకెళ్ళి, ఇవేమో రక్తం కారేటట్టు గాయపరుస్తున్నాయి, వాడిని కొట్టుకునేటట్టు చేస్తున్నాయి. కానీ లోపల ఉన్న ఆ దయ్యాలు ఏమంటున్నాయి తెలుసా? యేసయ్యా మమ్మల్ని బాధ పెట్టద్దు. ఏం బాధ వీటికి? ఏం బాధ అంటే అంటున్నాయి అవి. చూడండి కింద, ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఒకసారి, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. జాగ్రత్త. ఒకవేళ ఒక మనిషిలో కానీ దయ్యం ఉంటే, ఆ దయ్యము బయటికి వెళ్ళిపోతే బయటికి పంపించే దేవుడు ఎక్కడికి పంపిస్తాడంటే వాటిని నరకానికి పంపిస్తాడు. ఒకవేళ అవి కానీ నరకానికి వెళ్ళిపోయాయంటే యుగ యుగాలు ఆ దయ్యములకు నరకంలో భయంకరమైనటువంటి బాధ. అందుకే ఆ మాట అంటున్నాయి, యేసయ్యా మమ్మల్ని ఈ మనిషిలోంచి కానీ బయటికి తోలేస్తే మమ్మల్ని నరకంలో పడేస్తావు, నరకంలో మాకు భయంకరమైన బాధ, కాబట్టి మమ్మల్ని తోలేసి నరకంలో పడేయొద్దు, బాధ పెట్టద్దు అంటున్నాయి. చూసారా? కాబట్టి ఆత్మ ఒక్కసారి నరకానికి వెళ్తే దయ్యాలకే భయం వేస్తుంది. నరకం అంటే దయ్యములకే మనశ్శాంతి లేదు నరకంలో, దయ్యములకే సంతోషం లేదు నరకంలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాబట్టి దయ్యములన్నీ ఒక మనిషి లోపలకు దూరి ఆ మనిషి లోపల ఉంటూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దయ్యము ఏ మనిషి లోపలికైతే వెళ్తాడో దయ్యము, వాడు ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జాగ్రత్త. సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు చూస్తున్నారు ఎప్పుడన్నా? కింద కూడా పడిపోయి చూసారా? చూస్తున్నారు కదా. గుట్కా ప్యాకెట్ మీద ఏ బొమ్మ వేసి ఉంటుంది? ఏమా, గుట్కా ప్యాకెట్ మీద ఒక బొమ్మ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? ఏ బొమ్మ ఉంటుంది చెప్పండి? చూసిన వాళ్ళు చెప్పండి, ఏ బొమ్మ ఉంటుంది? చూడలేదు ఎప్పుడు మీరు? గుట్కా ప్యాకెట్ మీద ఒక బొమ్మ ఉంటుంది, చూడలేదా? గుట్కా ప్యాకెట్ మీద ఏం బొమ్మ ఉంటుంది అంటే, బొమ్మ ఉంటుంది, రాసి కూడా ఉంటుంది. ముందు బొమ్మ చెప్తారు. ఆ పైన, గుట్కా ప్యాకెట్ పైన బొమ్మ ఏముంటుంది తెలుసా? ఇంతలా గడ్డ పగిలిపోయి ఉంటుంది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ, మాంసం అంతా కూడా బయటకు వచ్చేసేసి పెద్ద రంధ్రం లాగా పడిపోయినంత పెద్ద గడ్డ ఉంటుంది ఆ గుట్కా ప్యాకెట్ మీద. ఈ పెదం ఇంత లావైపోయిన పెదం ఉంటుంది ఆ గుట్కా ప్యాకెట్ పెదం. ఏమని రాసి ఉంటుందంటే, దీన్ని తినేవాడు క్యాన్సర్ వచ్చి పోతాడు అని రాసి ఉంటుంది. ఈ గుట్కాను, ఈ సిగరెట్ను, ఈ మందును తాగేవాళ్ళు జబ్బులు వచ్చి చనిపోతారు అని దాని మీద రాసి ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఎందుకు దాన్ని తయారు చేయడానికి అనుమతిస్తున్నాయి? మరి ఎందుకు దాన్ని తింటున్నారు, తాగుతున్నారు? చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇదిగో
సేనా దయ్యం పట్టిన వీడు తనను తాను గాయపరచు. దయ్యం ఎప్పుడైతే వీడు లోపలికి వెళ్ళిందో వాడు ఏం చేస్తున్నాడు? రేపగా ఉండడా? రాళ్ళతో కొట్టుకోవడం ఎవరికైనా ఇష్టం ఉండదా? ఉండదు. కానీ దయ్యం ఉంది కాబట్టి కొట్టుకుంటున్నాడు. పైన బొమ్మ మీద ఉంది క్యాన్సర్ వచ్చి పోతారు రా గుట్కాలు తింటే, సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చి ఊపిరితిత్తులు పాడైపోయి పోతారు, మందు తాగిపోతే ఆరోగ్యం పాడైపోతారు అని పైన రాసి బొమ్మ పెడితే వీళ్ళు తాగుతున్నారు తింటున్నారంటే వీళ్ళు ఏమనాలా? దయ్యము పట్టిన వాళ్ళు అనాలి. కాబట్టి దయ్యము పట్టిన వాడు తన దేహమును పాడు చేసుకుంటాడు. దయ్యము పట్టిన వాడు తన దేహమును గాయపరుచుకుంటాడు. ఎందుకో చెప్తానని, మందు తాగకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. అసలు మనశ్శాంతి మందు తాగితే వచ్చే పని అయితే ఒకసారి తాగి మానేస్తాడు. గుట్కా తినకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి వచ్చే పని అయితే గుట్కా ఒకసారి తిని మానేస్తాడు. ప్రాపర్ చిక్కించుకోవడం మనిషిని దయ్యం. అదే మత్తులో అదే ఉరిలో పెట్టడం అన్నమాట మనిషిని. టోటల్గా చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఈ మనిషి లోపలికి దయ్యములు ప్రవేశించిందో వాడి దేహాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు, వాడి జీవితం పాడైపోయింది. కనుక మనశ్శాంతి లేకుండా పోయింది. చాలా మంది అంటుంటారు, ఎందుకు తాగుతున్నావురా అంటే ఏమంటాడు తెలుసా? ఎందుకు తాగుతున్నానంటే మనశ్శాంతి కోసం అంటాడు. ఏమైంది? ఇదిగో నా భార్య వెళ్ళిపోయింది. ఏమైంది? ఇదిగో నా ఇంట్లో అప్పులు అయిపోయింది. ఏమైంది? ఇదిగో పలానాయన చనిపోయాడు, పలానామె చనిపోయింది. కాబట్టి మనశ్శాంతి లేక తాగుతున్నాను. మరి తాగితే పోయిందా సమస్య అంటే లేదు పోలా. మందు తాగితే మనశ్శాంతికి వస్తుందా అంటే రాలా. మరి ఏం జరిగింది? మత్తులోకి నెట్టబడ్డాడు, ఊరిలోకి నెట్టబడ్డాడు, అలవాట్లోకి నిలబడ్డాడు. అంతే తప్ప మనశ్శాంతి వచ్చే పని అయితే మందు ఎవడు తాగడం. ఒకసారి తాగి మానేస్తాడు అంతే. మత్తులోకి వెళ్ళిపోతారు, అది ఆరోగ్యం పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు మనశ్శాంతి లేనివాడై సమాధుల్లో నివసిస్తున్నాడు. మనశ్శాంతి లేనివాడై తన దేహమును పాడు చేసుకుంటున్నాడు. మనశ్శాంతి లేనివాడై ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. చాలా మంది అంటుంటారు వినండి జాగ్రత్తగా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, నేను బయటికి వెళ్ళిపోతా, నేను బయటికి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. ఎందుకో తెలుసా? లోపల దెయ్యం ఉంటుంది. లోపల దెయ్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? ఆలోచన చేయాలి. ఈరోజు కళ్ళకు మన మనస్సును తెరిపించేటటువంటి పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనశ్శాంతి లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. ఒకసారి ఆ రోడ్డు మీద ఒక అతన్ని చూడండి, మన ఊర్లో. ఎందుకు ఇంట్లో ఉండడం లేదు? ఇంట్లో ఎందుకు ఉండడం లేదు? రాత్రి పగళ్ళు తిరుగుతుంటాడు. కారణం ఏంటో తెలుసా? లోపల అతన్ని ఎవరో బయటికి అంటుంటారు. లోపల అతని మైండ్ పనిచేయడం లేదు. ఈ లోకానికి లోపల ఇంకొక రకంగా ఏదో అనుకుంటారు బయట, కానీ దాంట్లో ఉన్న నిజం ఏంటంటే లోపల దెయ్యం ఉంది. కనుక మనశ్శాంతి డబ్బు సంపాదించిన వాళ్ళల్లో చూడటం వల్ల మనం లేదు. వాళ్ళలో మనశ్శాంతి. సినిమా యాక్టర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు, రాజకీయ నాయకులు చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు. ఏంటి కారణం? అన్నదమ్ముల్లో సమాధానం లేదు, భార్యాభర్తల్లో సమాధానం లేదు, పిల్లల్లో సమాధానం లేదు. సెల్ ఫోన్ ఇవ్వకపోతే పిచ్చి పట్టి చనిపోతున్నారు తెలుసా? సెల్ ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు మీరు చూడండి ఒకసారి, వాడికి సెల్ ఫోన్ ఇవ్వకుండా చూడండి ఒకసారి ఏం చేస్తాడు. అలవాటైనోడికి సెల్ ఫోన్ లాక్కోండి చూడండి ఒకసారి ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగిందంటే సాతాను పట్టుకుంది, అట్రాక్టర్. అది లేకపోతే చచ్చిపోతాం మేము, అవునా? అది లేకపోతే మా మైండ్ పనిచేయదు, అవునా? ఏముందా? 24 గంటలు దాంతోనే ఉండాలి. ఎందుకు? మైండ్ లోపలికి అది పోయింది అంతే.
కనుక ప్రపంచం చూడండి, దయ్యం ఎలా చేశాడు, సెల్ ఫోన్లో ఉంచాడు, మత్తులో ఉంచాడు, రకరకాల నేరాల్లో ఉంచేశాడు. కారణం ఏమంటే ప్రేమేంద్రులారా, మనుషులు ఎందుకు ఇలా మనశ్శాంతి లేకుండా మారిపోతారు, ఎందుకు చనిపోతారు, ఎందుకు బయటికి వెళ్ళిపోతారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే అంతటికీ కారణము ఒకనిలోనికి దయ్యము వెళ్ళుట. ఏ మనిషి దేహంలోనికి అయితే దయ్యం ప్రవేశిస్తుందో ఆ మనిషి ఎప్పుడు మనశ్శాంతిగా ఉండడు. ఎక్కడ వాడు కేకలేస్తున్నాడంట, గొడవలంట, కేకలంట. ఎక్కడ గొడవ ఉంటుంది? ప్రార్థన చేసేవాడు గొడవ చేస్తాడా? ప్రార్థన చేసేవాడు రాళ్లతో తను గాయపరుచుకుంటాడా? ప్రార్థన చేసేవాడు సమాధుల్లో ఉంటాడా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రేమ. ఏమైంది మనుషులకు, ఏమైంది ఈ సమాజానికి? దేవుడు ఇది పిచ్చోళ్ళు మత గ్రంథం అనుకుంటున్నారు. మనుషులను బాగు చేసే గ్రంథం రా నాయన ఇది. చెడిపోయిన మనుషులు, పిచ్చి పట్టే మనుషులను, ఆత్మహత్య చేసుకునే మనుషులను, పురుగుల మందు తాగే మనుషులను, కోసుకునే మనుషులను, నరహంతకులను, తాగుబోతులను, వ్యభిచారులను బాగు చేసే గ్రంథం రా బైబిల్ అంటే. డాక్టర్కి తెలియదు, ఇంజనీర్కి తెలియదు, జడ్జికి తెలియదు, పోలీసుకి తెలియదు, ఎవరికి తెలియదు దీంట్లో ఉన్న సత్యం. అందుకే దాని దగ్గరికి రారు. చర్చికి ఎందుకు రారు, బైబిల్లోకి ఎందుకు రారు, ప్రార్థనలోకి ఎందుకు రారు అంటే బాగుపడతారు. ఇలా 2 భాగాలు చేస్తున్నాను జాగ్రత్త ఈ ఒక అంశాన్ని. ఈ వ్యక్తికి మనశ్శాంతి లేనందువలన సమాధుల్లో ఉన్నాడు, మనశ్శాంతి లేనందువలన కేకలేస్తున్నాడు, మనశ్శాంతి లేనందువలన గాయపరుచుకుంటున్నాడు, మనశ్శాంతి లేనందువలన ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు మనశ్శాంతి లేదంటే లోపల దయ్యం ఉంది. కనుక ఫస్ట్ భాగంలో ఈ అంశాన్ని 2 భాగాలు చేస్తున్నాను. ఫస్ట్ భాగంలో ఏ మనిషి ఒంట్లో లోపలైతే సాతాను ఉంటాడో, సాతాను మాట వింటాడో ఆ మనిషి ఇవన్నీ చేస్తాడు. ఆ మనిషి మనశ్శాంతి కోసం ఏదేదో చేయాలనుకుంటాడు. లోపల దయ్యం ఉండదు కాబట్టి. లోపల ఉన్న దయ్యం వాడి చేత ఏదో చేపిస్తున్నాడు. కనుక ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన మాటలు చేసేవాళ్ళు, దేహాన్ని గాయపరచుకోవడానికి ఆలోచన మాటలు చేసేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, బయటికి వెళ్ళిపోతా అనేవాళ్ళు, చచ్చిపోతా అనేవాళ్ళు, విధేయత లేని వాళ్ళు, జీవితం మీద ఒక లక్ష్యం లేని వాళ్ళు, మంచిగా బతకాలన్న ఆలోచన లేని ప్రతి వారిలో దయ్యం ఉన్నాడు. దయ్యం ఆక్రమించాడు మనుషులను. దయ్యము ఆక్రమించాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజకీయ నాయకులు ఓట్ల ఎలక్షన్ అప్పుడు మందు, బిర్యానీ ప్యాకెట్ డబ్బులు ఎందుకు ఇస్తారు? మీ మీద ప్రేమ పుట్టిందా? చెప్పండి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 3 సంవత్సరాల తర్వాత. ఎలక్షన్ అప్పుడు ఆటో పెడతారా? మీకు ఎప్పుడైనా బాగలేనప్పుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు నాకు కొంచెం బాగలేదు, ఆటోలు తీసుకెళ్ళాలంటే అసలు ఫోన్ ఎత్తుతాడా? ఎత్తడు. ఎలక్షన్ ముందేమో నడిచి వస్తుంటాడు రోడ్డు మీద మన ఇంటికి. బా కారు లేనట్టు, సైకిల్ బయట లేనట్టు, పాపం పేదోడు అయిపోతాడు అప్పటికి. ఎందుకు చెప్తాను, మన ఇంటికే ఎందుకు వస్తాడంటే దండం పెట్టడానికి, ఒంగోకి దండం పెడుతుంటాడు. వచ్చి వాటేసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ ఓటు కావాలి వాడికి, నిన్ను తనవాడుగా చేసుకోవడానికి, తన ఓటర్గా చేసుకోవడానికి. ఓటు రాజకీయం. దయ్యములు కూడా తన వాడిగా చేసుకోవడానికి అవన్నీ చూపిస్తాయి. అవన్నీ చూపించి తనలో నిమగ్నం చేసుకొని అలా వాడిని జీవితంలో చచ్చిపోయి దేవుడిచ్చిన కాలం అయిపోయేదాకా వాడిని అలా నడిపిస్తుంటాయి. కాబట్టి ప్రేమని దేవుడి బిడ్డలారా, రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టి తమ ఓట్లు తమ వైపు వేసుకొని తమ వాడుగా చేసుకునేటట్లుగా ఇదంతా కూడా దయ్యం కార్యాలే.
దయ్యాలు కార్యాలు. నువ్వు మంచి పని చేస్తే నీకు ఓటేరా? నువ్వు మంచి పని చేస్తే నీకు ఓటేరా? లంచం ఇవ్వాలా? మందు ఇవ్వాలా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా దయ్యముల కార్యములు. మనశ్శాంతి లేని జీవితాలు ఏదో 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 కోరుకుంటుంటాయి. మరి అలా రెండో భాగంలోకి వెళ్ళిపోతాం. రెండో భాగంలో మరి ఎందుకు ఇలా చేసుకుంటారంటే మనశ్శాంతి లేకుండా ఇలా చేస్తారు, లోపల దురాత్మ ఉంటే చేస్తారని మనం ఫస్ట్ భాగంలో తెలుసుకున్నాం. రెండో పార్ట్లోకి వెళ్తే మరి మనశ్శాంతి ఎలాగా ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, అది అక్కడ పెట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. 11:29. నేర్చుకునుడి, నా వద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు, చూసారా, విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడంట విశ్రాంతి? ఒక మనిషి యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు, సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు ఒక మనిషిలోకి, యేసయ్య ఒక మనిషిలోకి వచ్చినప్పుడు, దేవుని మాట వచ్చినప్పుడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే మనిషికి మనశ్శాంతి. ఇప్పుడు చూద్దాం రెండవ భాగంలో. మార్కు సువార్తకు వచ్చేసే. మార్కు సువార్త 5వ అధ్యాయం 11 నుంచి చదవండి. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాలిని విడిచి పందులలో ప్రవేశింపగా, చాలు 15 చదివేసి 15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జాగ్రత్త. చూసారా, మార్పు వచ్చేసింది. ఎలా మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చింది? అంతకుముందు సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అంతకుముందు గాయాలు పరుచుకునేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంతకుముందు బట్టలు కట్టుకునేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం జరిగిందంటే యేసు వద్దకు రాగానే లోపల ఉన్న దయ్యాలు యేసు ప్రభుకు తెలుసు కాబట్టి లోపల దయ్యాలు ఉన్నాయని యేసు ప్రభు ఆ దయ్యములన్నిటినీ తోలేశాడు, పంపించేస్తే ఎప్పుడైతే లోపల దయ్యములన్నీ వెళ్ళిపోయాయో ఆ మనిషి ఏం చేస్తున్నాడు? 15వ వచనంలో బట్టలు ధరించుకొని, చూసారా, అప్పుడు సిగ్గు చేసింది. అరే, నేనేంటి బట్టలు లేకుండా ఉన్నాను? సినిమా యాక్టర్లు బట్టలు ఎక్కువ డ్యాన్స్ చేస్తుంటారు, తెలుసు కదా. ఎందుకు? లోపల దయ్యం ఉంది కాబట్టి. దయ్యం ఉంటే సిగ్గు ఉండదు. దయ్యం ఉన్నప్పుడు సిగ్గు ఉండదు. ఇప్పుకొని తిరుగుతుంటారు బయట, ఇంట్లో కదా మార్చుకోవాల్సింది. కనుక భర్త భార్యకు, భార్య భర్తకు మాత్రమే చూడవలసిన శరీరములు బయట చూపిస్తున్నారు. కారణం ఏంటంటే సిగ్గు లేదు. సిగ్గు ఎందుకు లేదంటే లోపల దయ్యం ఉంది. ఇప్పుడు వీడు బట్టలు వేసుకున్నాడు. ఎందుకు సిగ్గు వచ్చింది? ఎందుకు? యేసయ్య వచ్చాడు, దేవుడు వచ్చాడు, దేవుడి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చాడో మైండ్ పనిచేస్తాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చాడో మైండ్ కరెక్ట్. అరే, నేను బట్టలు వేసుకోలేదేంటి? బట్టలు వేసుకున్నాడు. తర్వాత స్వస్థ చిత్తుడై కూర్చో ఉన్నాడు. అప్పటి వరకు కేకలు వేసేవాడు, అప్పటి వరకు కొట్టడానికి పళ్ళు కొరుకుతూ రకరకాల ప్రయత్నాలు చేసేవాడు, గాయాలు పరుచుకునేవాడు. కాముగా యేసయ్య పాదాల దగ్గర కూర్చో ఉన్నాడంట, బట్టలు వేసుకొని కూర్చో ఉన్నాడంట. ఏం జరిగింది? మైండ్ బాగా పనిచేస్తుంది. బాగైంది. ఇప్పుడు బాగుందంటే మనశ్శాంతి వచ్చేసేది. బాగుందంటే ప్రాణములకు హాయిగా ఉంది. బాగుందంటే లోపల డిస్టర్బెన్స్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు, బట్టలు వేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఉండి
ఏమంటున్నాడు ఒకసారి చూడండి, ఒకసారి ఏమంటున్నాడు అతను? 18. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనమని ఆయనను బతిమాలుకుని. చూసారా, సమాధుల్లో ఉండేవాడు, కేకలేసేవాడు, బట్టలు లేకుండా తిరిగేవాడు యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత యేసేతో ఏమంటున్నాడు తెలుసా? అయ్యా అయ్యా అయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నేను నీతో వస్తాను. నీతో ఉంటేనే నాకు మనిషి, నీతో ఉంటేనే నాకు ఆరోగ్యం, నీతో ఉంటేనే నాకు జీవం, నీతో ఉంటేనే నాకు సమాధానం, నీతో ఉంటేనే నా మైండ్ పని చేస్తుంది. చాలా మంది చెప్తారండి, అక్కడ దేవుని సన్నిధికి మానేస్తారు, ఎక్కడికక్కడికక్కడికో వెళ్ళిపోతారు. సోమవారం నుంచి ఆదివారం వరకు పనిచేసిన, ఆదివారం కూడా పనిచేస్తే దరిద్రులు, ఆదివారం కూడా పనిచేసిన దరిద్రత తీరదు. సోమవారం నుంచి ఆదివారం వరకు పనిచేసిన దరిద్రం ఎందుకు పోదంటే నువ్వు దేవుడి దగ్గరికి రావు, అంతే. ఆ దరిద్రం పోదంతే, పోదు. ఎందుకు పోద్ది? దేవుడి దగ్గరికి వస్తే పోద్ది. దేవుడి దగ్గరకు వచ్చాడు, పోయింది దరిద్రం. దేవుడి దగ్గరకు వచ్చాడు, మనశ్శాంతి వచ్చింది. దేవుడి దగ్గరకు వచ్చాడు, బట్టలు వేసుకోవాలని తెలిసింది. దేవుడి దగ్గరకు వచ్చాడు, కనబడుతున్నాడు దేవుడు. అయ్యా అయ్యా, నీ దగ్గరకు వస్తాను, నీతోనే వస్తాను అంటున్నాడు. మైండ్ పని చేస్తుంది. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే మనశ్శాంతి వస్తుంది. చెప్తాను, ఇందాకే చెప్పా ఫస్ట్ లోనే, ప్రపంచంలో బయటకు వెళ్ళి వచ్చే వైఢూర్యాలు, బంగారు నగలు నువ్వు ఎంత వేసుకున్నా, ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా అక్కడ ఎక్కడ ఒక్క బొట్టు కూడా మనశ్శాంతి లేదు. రారు, చచ్చిపోతున్నారు. కోట్లు సంపాదించి ప్రజల దగ్గర దొంగతనం చేసి ముఖ్యమంత్రులు చచ్చిపోతున్నారు ఉరేసుకొని. పోలీసులు కాల్చుకొని చచ్చిపోతున్నారు. పోలీసులకే మనశ్శాంతి లేదు. రక్షకులు ఆయన పేరు, వాళ్ళు రక్షక భటులు అంటారు. పోలీసు అంటే రక్షక భటులు. వాళ్ళకి గన్ను పెట్టుకొని చచ్చిపోతున్నారు. పోలీసు కదా. డాక్టర్లు చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకొని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఏసై దగ్గరకు వచ్చాడో మైండ్ పని చేస్తుంది, జీవితం బాగుంది, అర్థమైపోయింది. అయ్యా, నీ పాదాల దగ్గర తప్ప ఇంకెక్కడ నేను తిరిగినా, దేని కోసం తిరిగినా నా వల్ల కాదయ్యా, నేను పిచ్చోడిని అయిపోతాను ప్రభు, నేను భయంకరంగా నా దేహాన్ని పాడు చేసుకుంటాను. నీ పాదాల దగ్గర తప్ప ఇంకెక్కడ నాకు మనిషి దొరకదు తెలిసింది. అందుకు అడుగుతున్నాడు. ఏసే దోనెక్కినప్పుడు, ఏసే నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళి, ఏసే నన్ను కూడా తీసుకెళ్ళి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, బాగా అర్థమవుతుంది. పిల్లలు ఉంటారే, అమ్మ నాన్న బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు నేను కూడా వస్తామా, అమ్మ నేను కూడా ఎందుకంటారు? వాళ్ళకున్న మైండ్ మనకు లేదు. ఎందుకు తెలుసా? అమ్మా నాన్న దగ్గర ఉంటే నేను బాగుంటా, అమ్మా నాన్న దగ్గర ఉంటే అమ్మా నాన్న నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, ఏ భయాలు నాకు ఉండవు. అమ్మ దగ్గర ఉంటే, నాన్న దగ్గర ఉంటే, అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటే కొని పెడతారు, తిండి ఉంటుంది. అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటే హాయిగా వాళ్ళ ఒళ్ళో పడుకుంటారు. ఈ మైండ్ మనకు తెలీదా? చిన్న బిడ్డ నేర్పిస్తున్నాడు కదమ్మా ఈ పాఠం. తల్లిదండ్రుల దగ్గర ఉంటే మాకు బాగుంటుందని పాలు తాగే బిడ్డ నేర్పిస్తున్నాడు రా మనకి. మా నాన్న దగ్గర ఉంటే నేను బాగుంటా, మా అమ్మ దగ్గర ఉంటే నేను బాగుంటాను. చిన్న బిడ్డ. ఎందుకు తెలుసా? ఆ బిడ్డలో దెయ్యం లేదు. ఎప్పుడు వద్దంటాడు అమ్మ నాన్ని? పెళ్ళం వచ్చింది. ఎవరు వస్తారా? పెళ్ళం వచ్చినప్పుడు అమ్మా నువ్వు పక్క ఆ రూమ్లోకి వెళ్ళు, అటు వెళ్ళిపో, ఆ ఇంట్లోకి వెళ్ళిపో, అది నువ్వు వద్దు అనాథాశ్రయంలోకి వెళ్ళిపో అంటారు. లేదా భర్త వచ్చినప్పుడు. చిన్నప్పుడేమో కాదు అంటే కొట్టించుకొని మరి వాళ్ళతో పాటు వెళ్తాం. ఇంకో మనిషి వస్తాడు జీవితంలో, అప్పుడు వద్దు. అందుకే యేసుప్రభు మాట, బిడ్డల వలె. చిన్నప్పుడు దెయ్యాలలో పసిబిడ్డలుగా పుట్టి దేవుడు అలా పుట్టించాడు.
కాబట్టి వాళ్ళలో ఏముండదు. కాబట్టి అమ్మా నాన్న దగ్గర మాకు బాగుంటుందని కోరుకుంటారు. దేవుడి దగ్గర నీకు బాగుండదా? ఆదివారం రావు. దేవుడి దగ్గర బాగుండదా? ధనం రాదా? దేవుడి దగ్గర డబ్బులు రావా? బయటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు డబ్బు? ఇక్కడి నుంచే రావాలి. యేసయ్య పాదాల దగ్గర నుంచి రావాలి నీకు మనస్సు. నువ్వు ప్రపంచంలో ఎన్నిసార్లు ఏ మనిషి దగ్గరికి నువ్వు పాక్కుంటూ వెళ్ళినా రాదు, మనశ్శాంతి రాదు. నమ్మకం బిడ్డకి తండ్రి అంటే తల్లి అంటే నమ్మకం. మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, మా నాన్న నన్ను బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం దేవుడి దగ్గర లేదా నీకు? ఒక చిన్న బిడ్డకున్న నమ్మకం నీకు దేవుడి దగ్గర అర్థం కాలా? ఒక బిడ్డ తన తల్లిదండ్రులు వదిలేస్తే ఉండలేకపోతున్నాడే, అర్థం అవుతుంది బిడ్డకి. అంటే ఏమైందో తెలుసా? పెద్దోళ్ళు అయ్యాం. ఏమయ్యాం? పెద్దోళ్ళు అయ్యాం అంటే అర్థం ఏంటో తెలుసా? బయట ఉన్న చెత్త అంతా లోపల పెట్టుకోవడం. ఏ చెత్త? దయ్యములు నేర్పించే చెత్త. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు నా వద్ద నేర్చుకుంటే మనశ్శాంతి వస్తుంది అన్నాడు. మనం దయ్యాల దగ్గర నేర్చుకుంటాం, మనశ్శాంతి రాదు. గుట్టకాయ వేసుకుంటే మనశ్శాంతి ఎందుకు వస్తుంది? మందు తాగితే మనశ్శాంతి ఎందుకు వస్తుంది? ఆదివారం ఆరాధన విడిచి బయటకు వెళ్తే మనశ్శాంతి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు విడిచిన బిడ్డ బాగుంటాడని. పాలు తాగే బిడ్డని తల్లిదండ్రులు విడిచెళ్ళిపోతే ఆ బిడ్డ ఈ పరిస్థితి ఏమైపోతుంది? కుక్కలు తింటాయో, పడిపోతాడో, తొట్లో చాలా మంది తొట్లో పడిపోయి చచ్చిపోయి ఉన్నారు చిన్న చిన్న బిడ్డలు. ఆయా దగ్గర పెడితే డబ్బుల కోసం చూసే ఆ ఆయా వీడియోలు ఉన్నాయి. కన్న తల్లి కాదు కదా, వాడు ఏదన్నా ఏడిస్తే కొట్టేది గోడకేసి. అట్లా చచ్చిపోయిన వాళ్ళు చిన్న చిన్న బిడ్డలు. తర్వాత వాళ్ళు చూసుకున్నారు. అమెరికాలో పెంచే వాళ్ళని ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే డ్యూటీకి వెళ్ళిపోతారా? డబ్బులు తీసుకునేవాము కదా, నెల జీతం కొట్టి గోడకేసి చంపేసి. ఏడిస్తే చాలు కాలేసి తొక్కేది వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు? మేము డబ్బులు ఇచ్చాం మా బిడ్డకి బాగా చూసుకుంటారు, చచ్చి చంపేసి. తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ పెంచే జీతానికి పనిచేసే వాళ్ళ దగ్గర ఏడ ఉంటుంది? కనుక ప్రేమని దేవుడు గుర్తుపెట్టుకోండి. ఏసే దగ్గర ఆ వ్యక్తి మారిపోయాడు. ఏసే దగ్గరకు వచ్చినప్పుడు బట్టలు కట్టుకున్నాడు, మనశ్శాంతిగా ఉన్నాడు, సమాధానం. ఏసే అయ్యా నేను విడిచిపెట్టు వెళ్ళనయ్యా అని అన్నప్పుడు ఏసే ఏమన్నాడు తెలుసా? చూడొకసారి ఆ మాట చదువు, చివరి మాట చదివి ముగించుకున్నాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన కార్యములన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి మారిపోయాడు. బట్టలు లేకుండా తిరిగేవాడు బట్టలు కట్టుకో ఉన్నాడు. కేకలు వేసేవాడు సమాధాన సువార్త యేసే గురించి చెప్తున్నాడు. కొట్టి తిట్టేవాడు ప్రేమతో చెప్తున్నాడు. యేసే నిజమైన దేవుడు రా, నమ్ముకోండి రా పిచ్చోళ్ళారా, దయ్యం పట్టిన వాళ్ళ. నాకు దయ్యం పట్టిన రోజు నేను అట్టా ఉన్నాను రా, నాలో ఉన్న దయ్యాలన్నీ విడిపించాడు రా మహానుభావుడు వచ్చి. మానుకోండి రా చెడ్డ పనులు చట్టాలు అట్లని సువార్త ప్రకటించాడు. మనశ్శాంతిగా యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభు నమ్ముకుంటే మనశ్శాంతి. పిచ్చోళ్ళారా బయట ఎడెడో దొరుకుతుంది, తిరగబాకండ్రా అని చెప్పి సువార్త ప్రకటించాడు. నిజమేనండి. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి తిరిగినా అదైతే బాగుండు, ఇదైతే బాగుండు, అదొస్తే బాగుండు, ఇదొస్తే అంత భ్రమ. ఏది వచ్చినా నీకు మనశ్శాంతి రాదు. ఒకవేళ డబ్బులు వస్తే మనశ్శాంతి వచ్చే పని అయితే ఎవరు చనిపోరు. డబ్బుంటే చాలు అనుకుంటారు. లోకంలో చూడండి, ఏముంటే మనశ్శాంతి ఉందంటే పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. నాకేసే ఉంటే చాలు, నేను ఏసేతో ఉంటే చాలు అనుకుంది ఏసే పాదాలు కడిగిన స్త్రీ. నీ అప్పులు నేను ఎందుకు బాధిస్తున్నాయో తెలుసా? నీ ఇంట్లో సమస్య ఎందుకు ఉందో తెలుసా? యేసయ్య దగ్గర లేవు.
యేసే దగ్గర ఎందుకు లేనండి? ఆయన ఆజ్ఞలో లేదు. యేసే పక్కనే చుట్టూ జనం ఉన్నారు, వాళ్ళు బాగుపడలా, వీడు బాగుపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? యేసే మాట విన్నాడు. ఆ బయట ఏమీ లేదు. యేసేని విడిచి బయటికి వెళ్ళబాకండి. ఏమీ లేదు బయట. బయట జీవం లేదు. ప్రాణం చచ్చిపోతే బతికించేవాడు బయట లేడు. యేసు జీవము. గవర్నమెంట్ ఉద్యోగం అని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటావా? చంపేస్తున్నారు ఆడపిల్లలు. అమెరికా ఆడే చెడిపోయారు ఎక్కువ. మీకు ఈ పాఠం అర్థమైతే, ఈ పాఠం మీకు అర్థమైతే యేసు ప్రభు పాదాలు, యేసు ప్రభు సన్నిధి విడవడానికి భయం వేస్తారు. విడవక. బయట ఏమీ లేదు. అలా ఊరికనే మాయ కనబడుతుంది. యేసే దగ్గరే మొత్తం. నువ్వు యేసే. నిన్నటిగా ఒక మాట చెప్పి అనిపించేస్తా. నిన్న నా దగ్గర ఏమీ లేదు వాస్తవానికి. నిన్నటి విషయం చెప్తాను. నేను ఎలా నమ్ముతాను, ఇలాంటి విషయాలు చెప్పకపోతే మీకు అర్థం కాదు. చెప్పాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఫోన్పేలో ఒక్క 20 రూపాయలు ఏమున్నాయంటే, 20 రూపాయలు. చర్చిలో వంటకి బియ్యం కొనాలి, కూరగాయలకి అన్నీ చూసుకోవాలి. 2 చర్చిలు, ఆ చర్చి ఈ చర్చి. వేరే అవసరం ఒకటి వచ్చింది, వేరే దగ్గర ఒక 200 కట్టాలి, డబ్బులు లేవు. ఇద్దరికి ఫోన్ చేశారు, అదిగో సాక్ష్యాలు లేదండి. ఇద్దరికి ఫోన్ చేశారు, లేవు అన్నారు. దొరకలు, అందుబాటులో దొరకలు. ఏం చేయాలి? ఏం చేశానో తెలుసా? నాకు ఎప్పుడు నా తండ్రి మీద, నా దేవుడి మీద విశ్వాసం, నమ్మకం. 20 రూపాయలు నిన్నటికి బ్యాంక్ అకౌంట్లో ఉంటే నేనేం చేశాను తెలుసా? అప్పుడు ఏం చేయాలి? ఎవరు నా అప్పుడు కాదు, కానీ నేనేం చేశాను తెలుసా? ఫోన్పే ఓపెన్ చేశాను. ఫోన్పే ఓపెన్ చేసేసరికి 1050 రూపాయలు దాంట్లో ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా నమ్మకంతో పనిచేస్తాను. తెలీదు, లేదు, కానీ నమ్మి పనిచేస్తాను. చూశాను. ఆన్ ది మినిట్ అప్పుడు కావాలి నాకు, లేవు డబ్బులు. మనిషి నా కోసం ఫోన్ చేస్తున్నాడు, పరుగు పోయే సమస్య. వెంటనే ఫోన్పే చూసేసరికి 1000. అసలు ఎందుకు చూశాను నేను? నా దగ్గర లేవుగా డబ్బులు. ఎందుకు చూశాను? ఆయన మీద నమ్మకంతో చూశాను. ఆయన మీద నమ్మకంతో చూశాను. చూడంగానే 1050 రూపాయలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించాను. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇన్నని చెప్పలేను. అందుకే నాకు అసలు బాధే లేదు, మనశ్శాంతిగా ఉంటా. డబ్బుల విషయంలో నాకు అసలు బాధే లేదు. ఆయనే చూసుకుంటాడు. అలాంటి విశ్వాసంతో పనిచే దేవుడు అలాగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎందుకు నమ్మవు? ఒక బిడ్డ అమ్మా నాన్న మీద నమ్మకం పెట్టిన నమ్మకం దేవుడి మీద ఎందుకు పెట్టవు? అదే పొరపాటు. ఆ మాట వినకపోవడానికి, ఆ సొంత ఆలోచన మన జీవితానికి ప్రమాదం. విశ్వాసంతో మనం దేవుడి వైపు చూస్తే ఆయన కాదంటాడు. చూడంగానే 1050 రూపాయలు వెళ్ళి కట్టేశాం. ఎన్నిసార్లు అలాగే జరిగింది. అందుకే చూస్తాను నేను మనుషుల వైపు చూడ, ఆయన వైపు చూస్తాను. నేను ఆయన దగ్గర అడుక్కుంటాను, చేస్తాడు. నేను ఎదురు చూస్తానని ఆయనకి తెలుసు, చేస్తాడు. అదే విషయం అనుభవం. పులిపిట్ మీద దగ్గర చెప్తున్నాను మీకు. పులిపిట్ మీద అబద్ధం చెప్పడం లేదు, పులిపిట్ మీద నిజం చెప్తున్నాను. దేవుడి వైపు
చూసినప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఉత్త చేతులతో పంపించలేదు. నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎప్పుడు ఆయన మొండి చెయ్యి చూపించలేదు. మన యేసయ్య నమ్మదగిన దేవుడు, ఉన్న దేవుడు, లైవ్. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. శిలోధారణ గీతం పాడదాం.